నా పేరు రజిత. ఈరోజు తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లమాంబ గారి జయంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొల్లమాంబ గారి జయంతి సందర్భంగా ఇక్కడ అనాథ పిల్లలకు ఈరోజు అన్నదానం చేయడం చాలా గొప్ప విషయము. ఈ రోజుల్లో పిల్లలకి మొల్లమాంబ గురించి తెలియదు. అయితే ఇంకా ముందు ముందు కూడా మొల్లమాంబ గారి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, తను రాసిన రామాయణం గురించి కానీ, తను చేసిన సేవా కార్యక్రమాల గురించి కానీ తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇంకా మాకు పెద్దవాళ్ళు చాలామంది మాకు స్ఫూర్తిగా ఉన్నారు. అయితే ఇలాంటి మొల్లమాంబ చరిత్ర గురించి కానీ, వాళ్ళ మిగతా మా కమ్యూనిటీలో ఉన్న పెద్దవాళ్ళ చరిత్రల గురించి కానీ తెలియజేయాలంటే వివిధ స్కూళ్ళల్లో కానీ, మన కాలేజీల్లో కానీ ఆవిడ గురించి చెప్పడం ముఖ్యంగా చేసుకోవాలి. ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని గొప్ప విషయంగా భావిస్తూ ఇక్కడ మొల్లమాంబ గారి పేరుతో అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. పేరు దరిపల్లి వీరబాబు, ఖమ్మం. ఈరోజు తెలుగు తొలి మహిళా కవయిత్రి శ్రీ మొల్లమాంబ, కుమ్మరి మొల్లమాంబ జన్మదినం సందర్భంగా ఈరోజు అనాథాశ్రమంలో పిల్లలకు అన్నదానం చేయాలని వికలాంగులు ఇందులో చాలామంది అనాథులు ఉన్నారు. ఆమె జయంతిని పురస్కరించుకొని ఆమె పేరు మీద స్వచ్ఛందంగా అన్నదానం చేయటం జరిగింది. అట్లనే మొల్లమాంబ గారికి జన్మదినానికి ఆమె సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. ఆమె సంస్కృతంలో రాయబడ్డ రామాయణాన్ని సరళంగా అర్థమయ్యేటట్టు తెలుగులో, అచ్చ తెలుగులో 5 రోజుల్లోనే 1500వ శతాబ్దంలో రాసిందంటే ఆ రోజుల్లో స్త్రీ అనేది ఇంట్లోంచి బయటికి రావటం అనేది చాలా చాలా గొప్ప విషయం. అలాంటి విషయం వంటింట్లో ఉండాల్సిన మహిళ ఒక బుక్కు పట్టుకొని తాళపత్ర గంధంతో తన యొక్క రామాయణాన్ని తెలుగులో అనువదించడం అనేది మా కమ్యూనిటీకి, శ్రీ మొల్లమాంబ మహిళా జాతికి ఆమె ఇచ్చిన పెద్ద గౌరవంగా భావిస్తూ ఆమె జన్మదినాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సహకరించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. అందరికీ నమస్తే అండి. నా పేరు సూరిబాబు, మొల్లమాంబ కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు తొలి తెలుగు మహిళా కవయిత్రి శ్రీ మొల్లమాంబ గారి జయంతి వేడుకను ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. 15వ శతాబ్దంలో పుట్టినటువంటి మొల్లమాంబ గారు రామాయణాన్ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించి ఈరోజు ఆమె జయంతిని పురస్కరించుకొని ఇక్కడ మదర్ తెరేసా ఆశ్రమంలో మన వీరబాబు గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పిల్లలకి అన్నదాన కార్యక్రమం, జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందండి. భారతదేశ చరిత్రలో చెప్పుకోదగ్గ మహిళలు ఎవరన్నా ఉన్నారంటే మొట్టమొదట సావిత్రిబాయి పూలే, ఆ తర్వాత మొల్లమాంబ,